నమస్తే. వెల్కమ్ టు నీలకమల్ క్రియేషన్స్. ఈరోజు ఎపిసోడ్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూపిస్తున్నానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి మీరు సికింద్రాబాద్ జనరల్ బజార్ వస్తారు కదా, అక్కడ నుంచి ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్ లేన్లోకి ఎంటర్ అవ్వగానే కనబడుతుందండి. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మనదంతా హోల్సేల్ స్టోర్ అండి. శారీ అనేది సింగిల్ పీస్ ఇవ్వడం జరగదు. అంటే సింగిల్ పీస్ ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి, అందుకే చెప్తున్నాను సింగిల్ పీస్ ఇవ్వడం జరగదు. ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, బొటీక్ వాళ్ళకి, లేదా మీకు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలి, బల్క్లో తీసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇస్తామన్నమాట. కంప్లీట్ సెట్ వైజ్గా తీసుకోవాలి. కొన్ని శారీస్ సింగిల్ పీసెస్ ఉంటాయి, కానీ వాటిని మిగిలిన వాటితో క్లబ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది సింగిల్ పీస్, కానీ ఇది ఒక్కటి తీసుకుంటా అంటే కుదరదు. మీకు ఇంత మినిమం బిల్లు అలాంటివి ఉంటాయన్నమాట, హోల్సేల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మన ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, మంచి ఎల్లోకి పింక్ కలర్ శారీ. పైన కాంట్రాస్ట్ పింక్ బార్డర్ వచ్చేసింది, గోల్డెన్ జరీతో డైమండ్ ప్యాటర్న్, చిన్న లీఫ్ బార్డర్. పైన వచ్చిన బార్డరే కింద అటు ఇటు ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్స్ వచ్చాయి. బాడీ పార్ట్ అంతా చూడండి గోల్డెన్ జరీతో చెక్స్, అటు ఇటు కలంకారీ ప్రింటెడ్ బార్డర్ కూడా, ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, పీకాక్స్, కలంకారీ ప్రింట్స్ లాగా వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ అలాగే దీంతో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంతా చెక్స్ ప్రింట్స్ వచ్చాయండి. శారీలో ఓన్లీ బార్డర్ దగ్గర ప్రింట్స్ ఉన్నాయి కదా, బ్లౌజ్లో మాత్రం ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి. శారీలో ఉన్నటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా వస్తుంది. ఇవంతా సింగిల్ పీసెస్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చూసేద్దాం. సో మన నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టు లుక్లో ఉన్న మల్టీ కలర్డ్ శారీ. ఇందులో కలర్ ఆప్షన్స్ ఏం లేవండి, ఇదే కలర్, మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు. కలర్ చూడండి, పైన పింక్ కలర్ బార్డర్, గోల్డెన్ జరీతో ఇలా డైమండ్స్, వాటి మధ్యలో చిన్న చిన్న డైమండ్స్. బాడీ పార్ట్ అంతా మల్టీ కలర్స్ వచ్చాయి, పింక్, గ్రీన్, ఎల్లో, అలా 2-3 కలర్స్తో మనకి చక్కగా స్ట్రాప్స్ రన్ అవుతూ ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చేసి వాటి మధ్యలో గోల్డెన్ జరీతో లీఫ్ లాగా వచ్చేసింది. అంతా కూడా కలర్ఫుల్ స్ట్రైప్స్ అనమాట. కింద బార్డర్ చూడండి, అటు ఇటు డైమండ్స్, మధ్యలో మ్యాంగోస్, ఫ్లోరల్స్. సో కింద బార్డర్ ఈజీగా 6 to 7 ఇంచెస్ వచ్చేసింది. బార్డర్ అయితే చాలా బాగుంది. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు, గోల్డెన్ జరీ వీవింగ్తో టెసల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ బ్లౌజ్, అంతా జరీ వీవింగ్ ఉంది బ్లౌజ్లో. శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా ఉంటుంది. శారీ ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. బొటీక్ వాళ్ళు కూడా లెహెంగా స్టిచ్ చేయించడానికి ఈ శారీ బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా అలా తీసుకోవచ్చు అనమాట. 100% మంచిగా కనబడుతుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, వాయిలెట్కి ఎల్లో కలర్ కాంబినేషన్. పైన చూడండి మంచి ఎల్లో బార్డర్, గోల్డెన్ జరీతో ఇలా సింపుల్గా లీవ్స్. బాడీ పార్ట్ అంతా చెక్స్ వచ్చేసాయి, గోల్డెన్ జరీ చెక్స్ లాగా కనబడుతూ వాటిపైన ఫ్లోరల్ ప్రింట్స్. సో ఇవి గోల్డెన్ జరీ చెక్స్ కూడా కాదండి, ప్రింటెడ్ చెక్స్ వచ్చాయి అండ్ అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి. కింద బార్డర్ మాత్రం గోల్డెన్ జరీ, బార్డర్స్ ఒక్కటే గోల్డెన్ జరీ, చెక్స్ మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి కదా, అవంతా ప్రింటెడ్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, కాంట్రాస్ట్ పైన చక్కగా మ్యాంగోస్తో ఫ్లోరల్స్తో ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి జరీ బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం. శారీ అయితే సింగిల్ కలర్ అండి, ఎన్నైనా పీసెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్. అంటే ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్గా ఉందండి, దానికి బ్లాక్ అనమాట కాంట్రాస్ట్. పైన వైపున కింద వైపున కాంట్రాస్ట్ ఇలా ఎల్లోయిష్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది, గోల్డెన్ జరీతో డైమండ్ ప్యాటర్న్. కింద కూడా చూడండి డైమండ్ బార్డర్తో పాటు మంచి మ్యాంగో బార్డర్. బాడీ పార్ట్ అంతా చెక్స్ అండ్ అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. బ్లాక్ పైన గ్రే అండ్ వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ పైన చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో ప్రింట్స్. బార్డర్ కలర్ ఉంది చూసారా, అలాంటి వాటితో లీఫ్ ప్రింట్స్ వచ్చాయి. ఇందులో వచ్చిన లైన్స్ మాత్రం గోల్డెన్ జరీ లైన్స్ అండి, గోల్డెన్ జరీ లైన్స్, ఫ్లోరల్ ప్రింట్స్. బార్డర్స్ కూడా జరీ, బ్లౌజ్లో కూడా జరీ లైన్స్ వచ్చేసాయి. బాగుంది ప్యాటర్న్, వెరీ లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే. 100% అంటే చాయిస్ అయిపోతుంది అనమాట. మీరు కనుక తీసుకున్నారు అంటే అందరికీ నచ్చేసే ప్యాటర్న్, సో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి యెల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ. బార్డర్స్ చూడండి, పైన వైపున గోల్డెన్ జరీ బార్డర్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎలిఫెంట్ ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. కింద బార్డర్ చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ ప్రింటెడ్ బార్డర్తో పాటు ఈ ఫ్లోరల్ బార్డర్స్ 2 times ఇచ్చారు. సో పెద్ద బార్డర్ అయిపోయింది అనమాట, కింద 6 to 7 inches వరకు. బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీ చెక్స్ వచ్చాయి అండ్ అలాగే బ్లాక్ కలంకారీ స్టైల్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చేసాయి. సో శారీ అంతా ప్రింటెడ్ అండ్ గోల్డెన్ జరీ చెక్స్, బార్డర్స్ అయితే కంప్లీట్ గోల్డెన్ జరీ అండ్ ప్రింటెడ్ ప్యాటర్న్. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ లో ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చింది, ఇక్కత్ స్టైల్ లాగా ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంతా చెక్స్ వచ్చేసాయి, బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి బ్లౌజ్ అంతా. శారీలో వచ్చినటువంటి గోల్డెన్ జరీ బార్డరే బ్లౌజ్లో కూడా వస్తుంది. ఇవంతా సింగిల్ పీసెస్ చూపించానండి. మీకు సింగిల్ పీసెస్ అంటే ఇదే కలర్లో ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు, కలర్ సెట్ అనేది లేదు. నెక్స్ట్ చూపించే దాంట్లో కలర్ సెట్ ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ కూడా చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ బ్లూకి ఇలా పర్పులిష్ పింక్ కలర్, బోత్ ద సైడ్స్ బార్డర్ చూడండి, పైన మనకి పర్పుల్ కలర్ పైన గోల్డెన్ జరీ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి వైట్ పైన ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింటెడ్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చెక్ లాగా ప్రింట్స్ వచ్చేసాయి. కింద బార్డర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్తో పాటు మనకి డైమండ్ బార్డర్, మ్యాంగో స్టైల్ బార్డర్ ఇచ్చారు. సో కింద బార్డర్ ఆబ్వియస్లీ పైన దాంతో కంపేర్ చేస్తే కాస్త పెద్దగా ఇచ్చారు. పళ్ళు చూడండి, మనకి వైట్ పైన ప్రింటెడ్ బార్డర్స్లో వచ్చాయి చూడండి ఫ్లోరల్ ప్రింట్స్, బార్డర్లో కూడా అలాగే వైట్ పైన ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పర్ప్లిష్ బ్లౌజ్, ఓన్లీ జరీ బార్డర్ మాత్రం ఇచ్చారు బ్లౌజ్లో, ప్రింటెడ్ బార్డర్ ఇవ్వకుండా జరీ బార్డర్ ఇచ్చారు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్, కలర్ చూడండి ఎంత బాగుందో. సేమ్ వైట్ పైన ప్రింట్స్ వచ్చేసి బ్లూ బార్డర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, కలర్స్ అయితే బాగున్నాయండి. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ బ్లూకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కలర్ చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. మన నెక్స్ట్ షేడ్, ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్. బార్డర్స్ కలంకారీ స్టైల్ అండ్ జరీ బార్డర్స్ రెండు ఉన్నాయి. పళ్ళు అంతా ప్రింటెడ్ ప్యాటర్న్, బ్లౌజ్ కాంట్రాస్ట్, వెరీ బ్యూటిఫుల్ స్టైల్. సింగిల్ పీస్ కాదు, సెట్ లాగా తీసుకోవాలి. ఓన్లీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, బొటిక్స్ వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కాస్త కాటన్ స్టైల్లో వచ్చేసిందండి, కంప్లీట్ కాటన్ అని కాదు, మనకి కంఫర్టబుల్గా ఈజీగా లెనిన్ స్టైల్ కాటన్ ఉంటుంది కదా, అలా వచ్చేసింది. గ్రీన్ అండ్ బ్లూ రెండు కలర్స్తో చక్కగా ఉంది ప్యాటర్న్. పైన చూడండి జరీ బార్డర్, జస్ట్ ఒక స్ట్రాప్ లాగా, అప్పర్ హాఫ్ అంతా ప్లెయిన్గా, మధ్యలో చూస్తున్నారు కదా ఈ గ్రే కలర్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఫ్లవర్ ప్రింట్స్ వచ్చేసాయి. కింద మనకి మళ్ళీ డార్క్ బ్లూ బార్డర్ ఇచ్చారు, కింద మళ్ళీ సేమ్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్. ఈ మధ్యలోది మాత్రం అంటే కింద పార్ట్లో మధ్యలో వచ్చింది చూసారా, అది మాత్రం హెవీగా ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చేసింది. పళ్ళు చూడండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు ఫ్లోరల్స్తో వచ్చేసింది. పళ్ళు స్టైల్ అనేది, బ్లౌజ్ హైలైట్ ఇచ్చారండి, కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ పైన ఫ్లోరల్ ప్రింటెడ్. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే వీటి లుక్ అనేది తెలుస్తుంది. అప్పర్ హాఫ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది కదా, బ్లౌజ్ అంతా ఫ్లవర్స్తో రావడం వల్ల లుక్ అనేది బాగా కనబడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, సో కలర్స్ చూపిస్తాను చూడండి. మంచి గ్రీనిష్ కలర్ ఉంది, గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇలా కలర్ చూడండి, కాస్త గ్రేయిష్ బ్లాకిష్ విత్ పైన పీచ్ కలర్. ఇంత ఉందండి శారీ కలర్ కాంబినేషన్, మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి. మన నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి, గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ కూడా చూసేద్దాం. ఇది కూడా మనకి ఇలా సీ గ్రీన్, గ్రీన్ అండ్ పీచిష్ కలర్ పింక్తో వచ్చేసింది. మన నెక్స్ట్ షేడ్ ఇదైతే గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, కలర్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. ఇది వచ్చేసి పర్పుల్, ఎల్లో గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్తో తీసుకున్నాం. మన నెక్స్ట్ కలర్ ఆరెంజ్, ఎల్లో అండ్ సీ బ్లూ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ ఆరెంజ్, పింక్ అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్. మీకు క్లియర్గా తెలుస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ శారీస్ అయితే బాగున్నాయి. బ్లూ, ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి వాయిలెట్ స్టైల్తో వచ్చేసింది. శారీస్ అంతా కంఫర్టబుల్ ప్యాటర్న్స్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. పర్చేస్ చేసుకోవాలి, అది కూడా మెయిన్గా బల్క్లో తీసుకోవాలి హోల్సేల్గా అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. సింగిల్ పీసెస్ ఇక్కడ ఇవ్వడం జరగదండి, సో డూ విజిట్ ఆ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.